కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కుటుంబ సభ్యులంతా ఉన్నారు. కానీ అతను మాత్రం అనాథే. ఏకాకిగా చీకటి గదిలోనే ఒంటరి జీవితం గడపాల్సిన దుస్థితి. సమయానికి తిండి దొరకదు, గదిలోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి. 1-2 రోజులు కాదు, ఏకంగా 10 ఏళ్లుగా కుటుంబీకులు పట్టించుకోకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మల్లేష్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు. గ్రామంలో ఉన్న పొలంలో కూరగాయలు సాగు చేస్తుండేవాడు. పండిన కూరగాయలను హైదరాబాదులో విక్రయించగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని సాకేవాడు. గ్రామంలోని వారందరితో కలివిడిగా ఉండేవాడు. తల్లి, తమ్ముడు, భార్యతో కలిసి అంతా సంతోషంగా గడిపేవారు. ఇంతలోనే ఆ కుటుంబం అనుకోని ప్రమాదంలో పడిపోయింది. 15 ఏళ్ల క్రితం భార్య మల్లేష్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అతను కుంగిపోయాడు. ఇంతలో తమ్ముడికి పెళ్లి చేశాడు. కొద్ది రోజుల వరకు బాగానే ఉన్న మల్లేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మల్లేష్కు వైద్యం చేయించాల్సి ఉన్నా కుటుంబ సభ్యులు మాత్రం పట్టించుకోలేదు. అతడిని భారంగా భావించారు. చివరకు పొలం వద్ద ఉన్న గదిలో బంధించి తాళం వేశారు. 10 ఏళ్లుగా అతను చీకటి గదిలోనే కాలం వెల్లదీస్తున్నాడు. మల్లేష్ బాధ చూడలేని తల్లి అతనికి రోజూ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని గది కిటికీలోంచి అందిస్తోంది. 10 ఏళ్లుగా చీకటి గదిలో బందీ కావడం సహా బయట ప్రపంచంతో సంబంధాలు లేకపోవడంతో మల్లేష్ మరింతగా కృంగిపోయాడు. చివరకు మలమూత్ర విసర్జన సైతం ఆ గదిలోనే చేసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం వల్లే మల్లేష్ పరిస్థితి మరింతగా దిగజారిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి సేవ చేస్తుంది. ఇప్పటికైతే ఆ 10-12 ఏళ్ళు అయితే ఉండొచ్చు. ఆయన అట్లా అవి కూడా అయినాక ఇంటనే ఉండే, ఇంతకెళ్ళి ఇక మొత్తం మెంటల్ అయిపోయినాక ఆడ ఇచ్చి వచ్చింది. రోజు బతికం మాత్రం ఇస్తున్నారు. అన్నానికి సరిపోతుంది. వసతులు ఏమీ లేవు. చూసుకునే వాళ్ళే, కానీ పైసలు కట్టాలన్నారు కొన్ని. ఆడ ఎర్రగడ పోతే పైసలు కట్టాలంటే ఆడ చేస్తే ఏమైంది, ఎవరు చేస్తారు, మన పిల్లానికి మనం చేసుకుంటామని వాళ్ళు ఏం ఉంచుకున్నారు. అన్ని అందరు మంచి పరిచయం ఉండే, అన్ని మాట్లాడుతుండే, వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం మొత్తం ఆయనే చేస్తుండే. పెళ్లి చేసినాక భార్య ఇడిచిపెట్టిపోయింది. మళ్ళీ పెళ్లి చేయమంటే అప్పుడు జర చేయలేరు, మెంటల్ జర అది అయిపోయింది. వాళ్ళ అమ్మను తమ్ముని తిట్టేవాడికి తీసుకుపోయి బైక్ అడేసేసి ట్రీట్మెంట్ ఏముందో ఏం లేదో తెలియదు. మనకు ఇంచుమించు 10 years ఎక్కువనే అవుతుంది. ఇప్పటికైనా పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వం జోక్యం చేసుకుని మల్లేష్కు న్యాయం చేయాలని గ్రామస్తులు